మళ్ళీ కరోనా కలకలం సృష్టిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి అయితే అస్సలు లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే దేశంలో మళ్ళీ కరోనా విజృంభించింది. గడిచిన 24 గంటలలో 10 మంది కరోనాతోని మృత్యువాత పడడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే కేరళలో 5, ఢిల్లీలో 3 ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు చూసుకున్నట్టయితే 7,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అత్యధిక కేసులు ఉన్నది ఎక్కడ అంటే కేరళలో ఇప్పటి వరకు అయితే 2,007 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. అట్లాగే గుజరాత్లో చూసుకున్నట్టయితే 1,441 కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 682, మహారాష్ట్రలో 578, కర్ణాటకలో 573 యాక్టివ్ కేసులు ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏపీలో ఇంకా తెలంగాణలో చూసుకున్నట్టయితే ఏపీలో 101 కేసులు ఉన్నాయి, తెలంగాణలో 9 కేసులు ఉన్నట్టు మనకి సర్వేలో అయితే తెలవడం జరిగింది. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. శానిటైజర్స్ అయితే తప్పకుండా వాడండి, మాస్కులు కూడా ధరించండి.